సంక్రాంతి పండుగ వేళ కోడిపందాల బరిల వద్ద పనుల కోసం పిలిచి ఎవరైతే కూలీలు ఉన్నారో వారందరిపై కూడా తీవ్రంగా దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ దాడిలో ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని మాజీ ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కైలే అనిల్ కుమార్ కూడా పరామర్శించిన పరిస్థితి. సరే, ఈ ఘటన సంగతి చూస్తుంటే చాలా దారుణమైన విషయంగా మనం భావించవచ్చు. వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా ఇబ్బంది పడిన పరిస్థితి. ఎట్లా ఉంది సార్ దీన్ని చూస్తే? అంటే మనం ఎక్కడ నివసిస్తూ ఉన్నామా, లేకపోతే అడవిలో నివసిస్తున్నామా, లేకపోతే తోట్ల వల్లూరు కృష్ణా జిల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన అంటే చాలా చైతన్యం గలమైనటువంటి ఈ ప్రాంతంలో నివసిస్తున్నామా నాకేం అర్థం కావట్లేదు. ఎంత దారుణంగా అంటే ఆటవిక పరిపాలనని గుర్తు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే వాస్తవాలు కనీసం వాటిని పరిశీలించకుండా పోలీసు వారు కానీ ఈ ప్రభుత్వం కానీ పరిశీలించకుండా పేదవాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే దానికి దీనికే నిదర్శనం అని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నా. వాళ్ళు రోజుకి 3,000 రూపాయలు పని కోసమని అక్కడికి తీసుకెళ్ళిన వాళ్ళు తాళ్లతో కట్టేసి, నేను మొన్న ఆ వీడియో చూస్తే చాలా దారుణమైన పరిస్థితి ఉంది. తాళ్లతో కట్టేసి, ఈ వీడియో చూడండి ఒకసారి. తాళ్లతో కట్టేసి ఎక్కడ జీవిస్తూ ఉన్నామో మనకు అర్థం కావట్లేదు. తాళ్లతో కట్టేసి ఒక్కొక్క మనిషిని పట్టుకుని కొట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చే వరకు వాళ్ళని హింస పెట్టి, పైగా అవతల వాళ్ళ మీద ఎక్కడ కూడా కేసు పెట్టకుండా, ఏదో ఒక SC/ST కేసు పెట్టేశాం అని ఒక మనిషిని రిమాండ్కి పంపించామని చెబుతూ ఉన్నారు. ఇంత దారుణంగా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా ఈ మానవ హక్కుల సంఘాలు కానీ SC/ST కమిషన్ కానీ నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పని కోసం వెళ్ళారు. పని కోసం వెళ్తే ఆ పని దగ్గరికి వీళ్ళు పని దగ్గరికి వెళితే వాళ్ళని తాళ్లతో కట్టేసి, వాళ్ళని అనుమానించి, వాళ్ళని విపరీతంగా కొట్టి, తెల్లవార్లు కొట్టి, ఒకళ్ళని రైలు పట్టాల మీద పడుకోబెట్టి, ఒకళ్ళని లారీ కింద తెల్లవార్లు పడుకోబెట్టి, మళ్ళీ వీళ్ళ కుటుంబ సభ్యులు వస్తున్నారంటే పక్కన వేల్పూర్ తీసుకెళ్ళి ఎంత దారుణంగా 24 గంటలు మనుషుల్ని బాధించి, గొడ్డును బాదినట్టు నిజంగా గేదెల్ని కూడా అట్లా అంత దారుణంగా వాళ్ళని ట్రీట్ చేస్తే కనీసం ఈ ప్రభుత్వం ఇప్పటివరకు పట్టించుకునే పరిస్థితిలో, పైగా మధ్యలో అధికారులు వచ్చి మీరు సాటిస్ఫై అయ్యారని అడుగుతూ ఉన్నారు. ఏంటి మీరు మమ్మల్ని తన్నించినందుకు సాటిస్ఫై అవ్వాలా? అసలు కేసు ఏంటి? కేసు వాస్తవ రూపం ఏంటి? మీరు పెట్టిన కేసు ఏంటి? నేను పేపర్లో చూశాను, వీళ్ళు ఆటోలో వెళ్తూ ఉంటే ఆటో దగ్గర ఉప్పులూరు రైల్వే గేట్ దగ్గర ఎవరికో డబ్బులు ఇవ్వాలంటే వీళ్ళు ఆ డబ్బులు ఇవ్వాల్సి ఏదో కొట్టినట్టు, ఘర్షణ జరిగినట్టు క్రియేట్ చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటి? వాళ్ళ పొట్ట కూటి కోసం మీరందరూ కూడా నిర్వహించినటువంటి క్యాసినో కోడి పందాల గురించి పొట్ట కూటి కోసం వాళ్ళు ఆ కోడి పందాల దగ్గరికి వెళ్ళి ఆ గోని పట్టాలు తీయటమో, లేకపోతే ఇంకో పని చేయటమో, లేకపోతే ఆ బెంచి తీసుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళడమో చేసిన పనికి మీరు వాళ్ళ మీద రకరకాలుగా ఆపాదించి 24 గంటలు ఈ తాళ్లతో కొట్టి వాళ్ళని బాధించి, మానవ హక్కులు ఉన్నాయా ఇంకా ఈ దేశంలో మనం బతకగలుగుతామా? లేకపోతే ఇంకోటి నాకేం అర్థం కావట్లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ ఇష్టం వచ్చినట్టు కోడి పందాలు వేసుకున్నారు. ఓకే, వేసుకోండి, కోడి పందాలు వేసుకున్నారు, చాలా సంతోషించారు, మీకున్నటువంటి ఆ డబ్బు మదంతో విర్రవీగారు. కానీ పేదవాళ్ళని 24 గంటలు ఆ పేదవాళ్ళని కొట్టడానికి మీకు మనసు ఎట్లా వచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళని పట్టించుకోకుండా, నిన్న ఎమ్మెల్యే గారు వచ్చి వీళ్ళకేదో న్యాయం చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. న్యాయం చేయడానికి నువ్వే కోడి పందాలు నిర్వహించి, మీరే అందరి దగ్గర నిర్వహించే కార్యక్రమం చేసి మీరు ఇంక న్యాయం చేసేది ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రేపొద్దున మీరు కనుక స్పందించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ బృందాన్ని తీసుకొచ్చి రేపు కానీ ఎల్లుండి కానీ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం వచ్చి వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు గతంలో ఇలాంటిది ఏ చిన్న ఘటన జరగకపోయినా కూడా అప్పుడు ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న అనిత అనేక చోట్ల హడావిడి చేసేవారు ఆవిడ. కానీ ఈరోజు దళితులకు తీవ్రమైన అన్యాయం జరిగింది, వారిని నిర్బంధించి దారుణమైన దాడిని చేశారు.
కానీ ఎవరు స్పందించకపోవడం ఎట్లా చూస్తారు? అమ్మా అనితమ్మ, మా మొర ఆలకించమ్మా. మాట్లాడితే దళిత వర్గాలకి హోంమంత్రిగా చేశారు అని చెప్పుకునే అనితమ్మ, ఒక్కసారి మా దళితుల మొర ఆలకించమని మేము కోరుకుంటా ఉన్నాం. ఆ విధంగా 24 గంటల నుంచి 35 గంటలు హింస పెట్టి కొట్టేసి మానవ హక్కుల ఉల్లంఘన జరిగి వాళ్ళ ఎక్కడ ఎప్పుడు చూడలేదు ఈ మధ్యకాలంలో చేతులకి తాళ్ళు కట్టేసి ఏదో ఒక కుక్కల్ని ఏదో తిప్పినట్టు. అంటే దళితులంటే మీకు అంత హేళన, దళితులంటే మీకు అంత చులకన? ఎలక్షన్ వచ్చినప్పుడే దళితులు మీకు గుర్తొస్తారా? మిగతా టైంలో వచ్చేటప్పటికి వాళ్ళు కార్మికులుగా మారి మళ్ళీ విక్టిమ్స్గా మారాలా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాజకీయం గురించి మాట్లాడలేదు. ఆ వీడియో చూస్తే కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈ పామరు నియోజకవర్గంలో ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇంకా మేము ఏ విధంగా జీవించాలి, ఈ వర్గాల ప్రజలు ఏ విధంగా జీవించాలి అని చెప్పి కళ్ళంట నీళ్ళు వస్తూ ఉన్నాయి. మేము రాజకీయం చేస్తున్నామో లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారో రాజకీయం చేస్తున్నారో అని భావించుకుంటే మీరు భావించుకోండి. కానీ ఈ నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయ్యి ఉండి వాళ్ళని 24 గంటల నుంచి 35 గంటలు కొడితే కనీసం పోలీస్ స్టేషన్లో ఎవరున్నారో తెలియదు, పోలీస్ స్టేషన్లో ఎవరిని అరెస్ట్ చేశారో తెలియదు. ఆటో మీద వెళ్తుంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారని చెప్పి అని అక్కడ పోలీసులు చెప్తారు. మళ్ళీ పోలీసులు వచ్చి మీరు సాటిస్ఫై అయ్యారా అని అడుగుతారు. దేనికండి సాటిస్ఫై అయ్యేది? వీళ్ళు తన్నులు తిన్నందుకు సాటిస్ఫై అయ్యారా? ఎందుకు సాటిస్ఫై అయ్యారో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మేమైతే వదిలిపెట్టేది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. మేము అంతకన్నా ఇప్పుడు మేము అధికారంలో లేము. మేము వీళ్ళ తరఫున పోరాటం చేస్తాం. ఆ వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందాన్ని రేపు వేరే కార్యక్రమం మీద వాళ్ళందరూ కూడా వేరే కార్యక్రమానికి వెళ్తా ఉన్నారు. ఎల్లుండి సోమవారం నాడు రిపబ్లిక్ డే రోజు వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందాన్ని తీసుకొచ్చి నిజ నిర్ధారణ చేసుకుని మేము పూర్తిగా వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా పోరాడతామని చెప్పి మనం చేస్తా ఉన్నాం.